హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మర్జర్ ఆఫ్ క్యాడర్ అండ్ మల్టీ స్కిల్లింగ్ గురించి మాట్లాడుకుందాం. రైల్వేలో ప్రజెంట్ అసలు చాలా ట్రెండింగ్ అండ్ హాట్ టాపిక్ అనమాట. అంటే చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి రైల్వే సంబంధించిన ఎంప్లాయీస్కి. ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అండ్ రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరన్నా కూడా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల చాలా మారబోతుంది అనమాట. సో చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఈ మర్జర్ ఆఫ్ క్యాడర్ అంటే ఏంటి అండ్ మల్టీ స్కిల్లింగ్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. అండ్ ఇంకోటి, ఈ విషయం వల్ల రైల్వేలో ఎంప్లాయీస్ 2 పార్ట్స్ కింద డివైడ్ కూడా అయ్యారు చాలా మంది. సో ఎందుకు అంత ఇంపార్టెంట్ విషయం ఏముంది, అసలు ఏం జరుగుతుంది అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. మెయిన్గా మనకి చూసుకున్నట్టయితే ట్రాక్ మ్యాన్స్ ఉన్నారు కదా. సో ట్రాక్ మ్యాన్స్ రీసెంట్గా మనకి 4 lakh ట్వీట్స్, సో 4 lakh ట్వీట్స్ చేశారనమాట. వీ సపోర్ట్ మల్టీ స్కిల్లింగ్ అని ట్విట్టర్లో. సో మల్టీ స్కిల్లింగ్కి వాళ్ళు సపోర్ట్ అయితే చేస్తున్నారు అండ్ మిగతా ఎవరైతే రైల్వే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. అసలు మర్జర్ ఆఫ్ క్యాడర్ అంటే ఏంటో చూద్దాం. సో మర్జర్ ఆఫ్ క్యాడర్ అంటే మీకు 2-3 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. లైక్ పాయింట్స్ మెన్ అండ్ తర్వాత మీకు గ్రూప్ డీకి సంబంధించినవి ఇవన్నీ. సో పాయింట్స్ మెన్, ట్రాక్ మెయింటైనర్, ఇట్లా 2-3 పోస్టులు ఉంటాయి. సో ఈ పోస్టులన్నింటినీ కలిపి సింగిల్ పోస్ట్ కింద తీసుకురావటం అనమాట. సో అంటే ఇవన్నీ ఒకటే పోస్ట్ కింద తీసుకొస్తారు అండ్ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఒకే విధంగా ఇస్తారు. అంటే అన్ని పోస్టులకి సరిపడా ఇస్తారు, ఎందుకంటే వీళ్ళ డ్యూటీస్ దగ్గరగా ఉంటాయి కదా. సో దగ్గరగా ఉన్న పోస్టులన్నింటినీ కలిపి ఒక సింగిల్ పోస్ట్ కింద తీసుకురావటం అనమాట. ఇంతకు ముందు కూడా జరిగింది ఇది. మీకు చూసుకున్నట్టయితే కమర్షియల్ క్లర్క్ కానీ లేదా టీటీఈ కానీ అండ్ తర్వాత ఈసీఆర్సీ కానీ, సో ఇట్లా ఈ 3 పోస్టులకి కలిపి ఇంతకుముందు 3 డిఫరెంట్ పోస్టులు ఉండేవి. ఇప్పుడు ఈ 3 పోస్టులని కలిపి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అంటున్నారు అనమాట. సో వీళ్ళకే ట్రైనింగ్ ఈ 3 సరిపడా ఇచ్చి కొన్నిసార్లు కమర్షియల్ క్లర్క్ జాబ్లో పెడుతున్నారు, కొన్నిసార్లు అవసరం ఉన్నప్పుడు టీటీఈలో పెడుతున్నారు, కొన్నిసార్లు ఈసీఆర్సీలో పెడుతున్నారు. సో ఆల్రెడీ ఇది ఇంతకు ముందు కూడా ఉంది, బట్ ఇప్పుడు ఒక లార్జ్ స్కేల్లో చేయబోతున్నారు. అండ్ మెయిన్లీ ఏంటంటే ఒక నోటీస్ అన్నది రిలీజ్ అయిందనమాట. 6 members డైరెక్టర్స్ కమిటీ అన్నది ఒకటి వేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే 5 things అందులో మనకి ఆ నోటీసులో చెప్పారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏమేమి పోస్టులు కానీ ఏమేమి ఫీల్డ్స్ కేటగిరీస్ కానీ సిమిలర్గా ఉన్నాయి, సిమిలర్ టైప్ ఆఫ్ జాబ్ వేటిల్లో ఉన్నాయి అన్నది ఫైన్ చేసి వాటిని మర్జ్ చేయడం కుదురుతుంది అన్నవి ఫైన్ చేయడం ఫస్ట్ థింగ్ అనమాట ఈ కమిటీకి. అండ్ సెకండ్ చూసుకున్నట్టయితే వాళ్ళకి ప్రజెంట్ ఉన్న సిలబస్ కానీ ట్రైనింగ్ కానీ ఉంటుంది కదా. సో వాటిలో ఏం చేంజెస్ తీసుకురావాలి, సిలబస్ కానీ ట్రైనింగ్ కానీ ఆబ్వియస్లీ పెరుగుతుంది మీకు. ఎందుకంటే మీకు ప్రజెంట్ అయితే ఒక జాబ్, ఇప్పుడు ఈ ఒక్క జాబే అనుకోండి, మీకు ఖచ్చితంగా దానికి ట్రైనింగ్ మాత్రం ఇస్తే సరిపోతుంది. బట్ ఇప్పుడు మీకు దీనికి ఇలా 3 ఇవ్వాలంటే 3 సబ్జెక్టు మీరు నేర్చుకోవాలి. సో సిలబస్ చేంజ్ చేయాలి, 3 సంబంధించి ట్రైనింగ్ ఇవ్వాలి. సో అది కూడా వీళ్ళే చూస్తారనమాట. ఈ కమిటీ రిఫర్ చేస్తుంది ఏం చేయాలన్నది. అండ్ థర్డ్ థింగ్ చూసుకున్నట్టయితే సీనియారిటీని వీళ్ళే ఫిక్స్ చేస్తారనమాట. సో సీనియారిటీ అన్నది గవర్నమెంట్ జాబ్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ మీరు చాలామంది మీరు ఒక పోస్ట్ జేఈ అనుకుందాం. సో జేఈలో చాలామంది ఉంటారు కదా, అదే డివిజన్లో చాలామంది జేఈలు ఉంటారు. సో 5-6 జేఈస్ ఉన్నారు అనుకుంటే మీ సీనియారిటీ 1 అయితే ఒకలా ఉంటుంది, 6 అయితే ఒకలా ఉంటుంది. సో 1 అంటే ఎప్పుడైతే ఫస్ట్ జేఈ పైన ఎవరైతే పోస్ట్ ఖాళీ ఉంటుందో ఇక్కడ ఫస్ట్ సీనియారిటీ నెంబర్ ఉన్న అతనికి ఆ పోస్ట్ ఖాళీ అవగానే ప్రమోషన్ వస్తుంది. అదే 6th అనుకోండి, సో లాస్ట్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ ఆ టైంలో అతను ఖాళీ అవ్వకపోతే మీకు ఈ ప్రమోషన్ అనేది చాలా లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సీనియారిటీ వల్ల చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో ఇప్పుడు మీకు ఇలాగా 2-3 జాబ్స్ని కలపడం వల్ల ఏమవుతుంది, ఇందులో కొంతమంది సీనియారిటీ ఆర్డర్ ఉంటుంది, 1 to 50 వరకు ఒక ఆర్డర్ ఉంది అనుకుందాం. ఇందులో మళ్ళీ 1 to 50 ఉంది అనుకుందాం, ఇందులో 1 to 50 ఉంటుంది. సో ఇందులో 50th ర్యాంక్ ఉన్నవాడు 50th ఆర్డర్ 50th ప్లేస్లో ఉన్నవాడు కలిపిన తర్వాత 150కి వెళ్ళిపోవచ్చు, లేదా 107 ఇట్లా ఏ నెంబర్కైనా వెళ్ళిపోవచ్చు, 1కో 2కో ఇట్లా ఏదో దానికి వెళ్ళిపోవచ్చు. సో అలా వెళ్ళినప్పుడు అతను లాస్ట్కి వెళ్ళిపోయాడు అనుకోండి, సీనియారిటీ తనకి చాలా లాస్ వచ్చినట్టు ఫీల్ అవుతారు. సో అందుకనే దానికి సంబంధించి ఎలా వర్క్ చేయాలి అన్న దాని మీద సీనియారిటీని ఫిక్స్ చేయడం అన్నది కూడా ఈ కమిటీ చేస్తుంది అనమాట. అండ్ తర్వాత సీనియారిటీతో పాటు ఇంకా ఇంపార్టెంట్ థింగ్ చూసుకుంటే శాలరీ, అంటే పే ఫిక్సేషన్. సో ఎంత శాలరీ ఎట్లా వాటికి సంబంధించి కూడా వీళ్ళు వర్క్ చేస్తారు. అండ్ ఫైనల్లీ చూసుకుంటే మెడికల్ అనమాట, మెడికల్కి సంబంధించినవి. అంటే ప్రజెంట్ మీకు చూసుకున్నట్టయితే మెడికల్కి 7 అంటే మనకి తెలుసు కదా, విజన్ A1 అని, విజన్ అనే కాదు టెస్ట్లు ఏ రకంగా జరుగుతాయి అంటే ఏఎల్బీకి అయితే మెడికల్ ఏ స్టాండర్డ్స్ కావాలి, లైక్ టెక్నీషియన్కి అయితే ఏం కావాలి, గ్రూప్ డీకి ఏం కావాలి, ఇట్లా డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ ఉంటాయి మీకు. సో మామూలుగా అయితే మనకి 7 ఉండేవి ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనకి A1, A2, A3, తర్వాత మీకు B1, B2,
C1 C2 ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ A1 ఉంది కదా, సో ఇది ALPస్కి చాలా హై, అంటే మెయిన్లీ ఎవరైతే ఇంపార్టెంట్ సేఫ్టీ రంగంలో ఉంటారో వాళ్ళకి వచ్చేటప్పటికి ఈ A1 A2లో ఉంటారనమాట. అంటే ఐస్ కానీ మిగతా ఫిజికల్ స్టాండర్డ్స్ కానీ చాలా హై ఉండాలి, అప్పుడే వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్ ఉండదు అనమాట, వెళ్ళే ప్యాసింజర్స్కి రిస్క్ ఉండదు. సో అందుకని వీళ్ళకి A1 A2 ఉంటుంది. అండ్ ఈ A1 A2లో ప్రజెంట్ అయితే ఏం చేంజ్ తీసుకురావట్లేదు. బట్ ఈ A3 B1 ఉంది కదా, ఇవి ఈ రెండింటిని కలిపి B కింద మార్చారనమాట. అండ్ B2 C1 C2ని కలిపి C అని తీసుకొస్తున్నారు. సో ఇట్లా మీకు మెడికల్ స్టాండర్డ్స్లో చేంజెస్ అన్నవి తీసుకురాబోతున్నారు. సో దీని మీద కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు. సో దీనికి సంబంధించి 30 డేస్లో మీకు ఏంటి అన్న దాని మీద రిపోర్ట్ ఇవ్వమని అయితే చెప్పారు. అండ్ దీనికి సంబంధించిన PDF నేను వీడియో చివరిలో చూపిస్తాను. అండ్ దాంతోపాటు మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో ప్రజెంట్ ఎందుకు దీనివల్ల అసలు విడిపోయారు, దీనివల్ల వచ్చే లాస్ ఏంటి, లాభం ఏంటి అన్నది చూద్దాం. వాటి గురించి డిస్కస్ చేసే ముందు ఇవి నేను రబ్ చేసేలో వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఇది. అంటే రైల్వేలో జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయం తెలియాలి. సో ఎవరికైతే తెలియదో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ దీని మీద మీ ఒపీనియన్, అంటే అసలు కలపడం కరెక్టా కాదా అన్నది వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో ప్రజెంట్ అయితే నేను దానికి సంబంధించిన పాజిటివ్ నెగిటివ్ రెండు మనం మాట్లాడుకుందాం. ఎవరు ఫేవరబుల్ ఉన్నారు, ఎందుకు ఏంటి అని కూడా చూడొచ్చు. అండ్ ఎవరైనా NTPC కానీ గ్రూప్ D కానీ ఆర్ ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతుంటే వాటికి సంబంధించిన క్లాసెస్ ఎక్కడి నుంచి చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది. సో దానిలో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ అన్నది ఉంటుంది అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు క్లాసెస్ అన్నవి అన్ని సబ్జెక్ట్ క్లాసెస్ చూడొచ్చు. మంత్లీ 99 రూపీస్ మాత్రమే మీకు పే చేసి కోచింగ్ అన్నది తీసుకోవచ్చు అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా మీరు కోచింగ్ సెంటర్ 10,000 20 అలా 15,000 ఇంత ఎక్కువ అమౌంట్ ఉంటుంది. మీరు మంత్లీ 100 రూపీస్లో కోచింగ్ దొరుకుతున్నప్పుడు తప్పకుండా యూజ్ చేసుకోండి. సో అది. అండ్ నెక్స్ట్ మనం అసలు ఏంటి ప్రాబ్లం మల్టీ స్కిల్లింగ్తో అన్నది చూద్దాం. సో మల్టీ స్కిల్లింగ్ అంటేనే మీకు అర్థమవుతుంది. మల్టీ స్కిల్లింగ్ అంటే ఏంటి, ఒక వ్యక్తికి స్కిల్ అంటే ఒక పనిలో స్కిల్ అంటే ఏంటంటే నేర్పు. సో ఒక పని రావటం. బట్ మల్టీ స్కిల్లింగ్ అంటే చాలా పనులు నేర్చుకోవాల్సి ఉంటుంది, చాలా పనుల్లో స్కిల్ ఉండాల్సి ఉంటుంది. సో అప్పుడు మీరు ఆబ్వియస్లీ ఎంప్లాయీస్ ఒక పని చేయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారా, మీరు చాలా పనులు చేయడంలో ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఆ రకంగా ఆబ్వియస్లీ ఎంప్లాయీస్కి ఎక్కువగా ఈ మల్టీ స్కిల్లింగ్ అనేది నచ్చదు. ఇంకోటి ఏంటంటే మీరు ఒకే పని ఎక్కువ కాలం చేయడం మీద, ఒకే పని మీద ఫోకస్ చేస్తే మీరు దానిలో ఎక్స్పర్ట్ అవుతారు, లేదా ఆ పని ఎఫిషియెంట్గా అవుతుంది. అంతేగాని మీరు కొన్ని పార్ట్స్ని కింద, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పని చేస్తే ఆబ్వియస్లీ ఎఫిషియెంట్గా ఉండకపోవచ్చు. అండ్ ఇంకోటి అందులో ఎక్స్పర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి, ఎందుకంటే మీరు కన్సిస్టెంట్గా ఒకే పనిలో ఉండట్లేదు కాబట్టి. సో ఇది కూడా ఒక థింగ్. ఇవి లైక్ ఒక సైడ్ మాత్రమే. అదే మీరు ట్రాక్ మెయింటైనర్ వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్టయితే వాళ్ళు ట్విట్టర్లో కానీ లేదా అన్ని సోషల్ మీడియాలో వీ సపోర్ట్ మల్టీ స్కిల్లింగ్ అని క్యాంపెయిన్స్ చేస్తున్నారు. లేదా మల్టీ స్కిల్లింగ్కి మద్దతుగా వాళ్ళు ట్రేడ్ యూనియన్స్ ద్వారా కానీ ఆర్ లైక్ రైల్వే బోర్డ్స్లో కానీ వాళ్ళైతే ఎగ్జిబిట్ చేస్తున్నారు అనమాట. మేము ఖచ్చితంగా మల్టీ స్కిల్లింగ్కి ఫేవర్గా ఉన్నామని. ఎందుకు మిగతా వాళ్ళకి లేనిది వాళ్ళు ఎందుకు చూపిస్తున్నారంటే, వాళ్ళకి మల్టీ స్కిల్లింగ్ ద్వారా వాళ్ళు ప్రమోషన్స్లో కానీ వాళ్ళ జాబ్ పాయింట్స్ మెన్, ట్రాక్ మెన్, గేట్ మెన్ వీళ్ళందరూ ఏంటి, ట్రాక్ మెయింటైనర్ వీళ్ళందరూ సేమ్ అయిపోతారు. సో వాళ్ళకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఒకే లెవెల్కి వచ్చేస్తాయి అనమాట. సో తర్వాత వీళ్ళు LDC రాసుకుని అక్కడి నుంచి మంచి పోస్టులకి రావడం, ప్రమోషన్స్ చాలా ఎక్కువ పెరుగుతాయి అనమాట ట్రాక్ మెయింటైనర్కి. సో అందుకని వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ప్రమోషన్స్లో వాళ్ళకి ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఉన్నదానికంటే మల్టీ స్కిల్లింగ్ తర్వాత ఎక్కువ మంచి వాళ్ళకి మంచి ఛాన్సెస్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది LDC వాళ్ళకి కానీ ప్రమోషన్స్లో కానీ. సో అదనమాట. ఈవెన్ వాళ్ళు స్టేషన్ మాస్టర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ప్రమోషన్స్లో LDC రాసుకుని. కానీ ఆ విధంగా మామూలుగా అయితే అంత ఎక్కువ ఛాన్సెస్ లేని వాళ్ళకి కూడా ఇక్కడ ఛాన్సెస్ పెరుగుతున్నాయి. అందుకే ట్రాక్ మెయింటైనర్స్ చాలా గట్టిగా మేము ఖచ్చితంగా మల్టీ స్కిల్లింగ్కి సపోర్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. బట్ వేరే పాయింట్స్ మెన్కి చూసుకున్నట్టయితే వాళ్ళకి కాంపిటీషన్ ఆబ్వియస్లీ ఇంకొకరు కూడా వాళ్ళ దాంతో జాయిన్ అవుతారంటే ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో పెరుగుతారు. ఇంకోటి వాళ్ళకి కూడా కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది ప్రమోషన్స్లో కానీ LDCలో కానీ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఒకే వ్యక్తి ఇంకొక చాలా వర్క్లు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు. సో అంటే వర్క్లోడ్ పెరుగుతుంది అనమాట. తప్పకుండా వర్క్లోడ్ మామూలుగా ఉన్నదానికంటే ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. ఒక వర్క్ చేసే బదులు మీరు 3-4 వర్క్లు నేర్చుకోవాల్సి ఉంటుంది, చేయాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి, రైల్వే అవసరం బట్టి మీకు పోస్టులు అనేవి మారుతూ ఉంటాయి. సో ఆబ్వియస్లీ కన్సిస్టెన్సీ ఉండదు. సో ఆబ్వియస్లీ ఏంటి, ఒక చట్నీ లాగా అయిపోతుంది అనమాట అన్ని వర్కులు చేయటం. సో ఆ టైప్లో సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ వేరే ట్రాక్ మెన్స్ అయితే చూపిస్తున్నారు. సో ఇదైతే జరుగుతుంది ప్రజెంట్. ఇది చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఎటువైపు వెళ్తుంది అని. ప్రజెంట్ అయితే నోటీస్ అయితే ఇచ్చారు.
అండ్ ఆ నోటీస్లో ఏవేవి మెర్జ్ అవ్వబోతున్నాయి అన్నవి ఉన్నాయి, ఒకసారి మీరు చూడొచ్చు. తర్వాత ఈ మర్జర్స్ వల్ల మనకి మెయిన్లీ ఇంకోటి కూడా నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే, జనరల్గా మర్జర్స్ ఎప్పుడు చేస్తుంటారు, ఆబ్వియస్లీ మీకు ఎంప్లాయీస్ కౌంట్ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు కదా. ఎందుకంటే 4-5 పోస్టులు మీరు ఒక పోస్ట్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ 4గురిని తీసుకోవాలనుకోవట్లేదు మీరు ఒక పోస్ట్ కోసం. సో అంటే మీకు ఆబ్వియస్లీ రెడ్యూస్ అవుతున్నాయి ఒక రకంగా చూసుకున్నట్టయితే. సో ఇది కూడా ఒక యాంగిల్ మనం చూడాల్సి ఉంటుంది. సో దీని మీద, ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, సో దట్ మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకా దీని మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్గా నేను వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. దీని మీద అయితే ఇంపార్టెంట్ న్యూస్ అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఇది చాలా ట్రెండింగ్గా జరుగుతుంది అనమాట, మనకి రైల్వేస్కి సంబంధించి జరుగుతున్న విషయం ఇది. సో ఈ వీడియోలో నేను కరెంట్ టాపిక్ అయినా మర్జర్ ఆఫ్ క్యాడర్ ఇన్ మల్టీ స్కిల్లింగ్ ఇన్ రైల్వేస్ గురించి డిస్కస్ చేశాం కదా. సో ఈ వీడియో నీకు డెఫినెట్గా నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేస్తే ఇటువంటి వీడియోస్ అండ్ నాలెడ్జబుల్ వీడియోస్ వాళ్ళు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ రైల్వేస్ కానీ ఎటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్ రిలేటెడ్ వీడియోస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. అంటే లైక్ టీసీ ఎలా అవ్వాలి, అంటే చాలా డౌట్స్ మీకు వస్తుంటాయి కదా. అండ్ టీసీ శాలరీ ఎంత, ఇటువంటివి, గ్రూప్ డి శాలరీ, గ్రూప్ డి ఎంప్లాయీస్ శాలరీ ఎంత, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, జాబ్లు ఎలా ఉంటాయి, సో ఇటువంటివి. అంటే రైల్వేస్ అనే కదా, ఎస్ఎస్సికి ఎట్లా ప్రిపేర్, ఇట్లా చాలా వీడియోస్ అయితే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ వీడియోస్ చేశాను. సో అవి మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అండ్ తర్వాత మీకు పైన ఐ బటన్స్లో కానీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, తప్పకుండా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేస్తే మన కమ్యూనిటీని మనం గ్రో చేసుకోవచ్చు. లైక్ ఈ ఎగ్జామ్ ట్రిక్స్ ఫ్యామిలీని మనం పెంచుకోవచ్చు అనమాట. 1 lakh వరకు అన్న కనీసం త్వరగా వెళ్తాం. అండ్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటూ వాళ్ళు ఎవరైతే కోచింగ్కి వెళ్ళలేకపోతున్నారో వాళ్ళందరి కోసం నేను యాప్ అయితే తీసుకొచ్చాను. సో మంత్లీ 99 రూపీస్తో డెఫినెట్గా మీకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే దొరుకుతుంది. బేసిక్స్ అయినా మీరు అక్కడి నుంచి నేర్చుకుని ఎగ్జామ్ ప్రాక్టీస్, ప్రీవియస్ పేపర్ ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది డిస్క్రిప్షన్లో. జాయిన్ అయిన తర్వాత మెంబర్షిప్ తీసుకుని క్లాసెస్ అయితే చూడొచ్చు. అండ్ కొత్త అప్డేట్స్ అంటే కొత్తవి ఫీచర్స్ కూడా నేను యాప్లో తీసుకొస్తూ ఉంటాను మీ ఫీడ్బ్యాక్ని బట్టి. ప్రజెంట్ అయితే నిన్నే మనకి ఫిజిక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పర్ముటేషన్, కాంబినేషన్, యావరేజెస్, అండ్ తర్వాత క్వాంట్లో కొన్ని అయినాయి. సో ఇట్లా చాలా అయితే అవుతున్నాయి, ఒక్కొక్కటి మనం అప్లోడ్ చేసుకుంటున్నాం. అండ్ ప్యూర్ మ్యాథ్స్ మీద నేను నెక్స్ట్ అంటే ట్రిగ్నోమెట్రీ మీద వీడియో చేయబోతున్నాను. సో చాలామంది ప్యూర్ మ్యాథ్స్ మీద వీడియో అడిగారు. సో దాని మీద నెక్స్ట్ వీడియో అయితే రాబోతుంది. సో హోప్ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఏమైనా సజెషన్స్ కానీ ఏమైనా ఫీడ్బ్యాక్ కానీ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి తప్పకుండా. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్, ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.